స్వామి ప్రణవానంద అనే మరో శిష్యులు ఉండేవారు. గృహస్థ జీవితంలో ఈయన రైల్వే ఆఫీసులో నౌకరీ చేస్తూ ఉండేవారు. ఈయన సాధన ద్వారా ఉన్నతమైన ఆధ్యాత్మిక అవస్థ ఎంత రసమయంగా ఉంటుందో ఆస్వాదించి ఉన్నవారు. ఈయన ఎప్పుడూ బ్రహ్మానందంలో మునిగి ఉండి ఆఫీసు పనులు బాగా చెయ్యలేకపోతూ ఉండేవారు. ఉద్యోగంలో ఇంచి ఎలాగో ఒకలాగా తప్పుకొన్నట్లయితే సాధన ఇంకా అత్యధిక మనోయోగపూర్వకంగా చేయవచ్చునని అనుకున్నారు. అందువల్ల ఈయన ఉద్యోగం నుంచి విముక్తి కలిగించమని తమ గురుదేవులకు విన్నవించుకున్నారు. పెన్షన్ తీసుకో అన్నారు గురుదేవులు. ఈ కొద్ది కాలం నౌకరీలో ఏ కారణంగా పెన్షన్ తీసుకోనండి అన్నారు ప్రణవానంద గారు. నువ్వేది కోరితే అది, కానీ ఏదో ఒక కారణం చూపించు. మర్నాడు ప్రణవానంద గారు శరీర అనారోగ్య కారణం చూపిస్తూ పెన్షన్ కోసం దరఖాస్తు పంపారు. అనుకోకుండా అది త్వరలోనే రైల్వే డాక్టర్ల ఆమోదం, ఉన్నతాధికారుల ఆమోదం పొంది దరఖాస్తు మంజూరయింది. ప్రణవానందులు ఉద్యోగం నుంచి విముక్తి పొంది కొత్త స్ఫూర్తితోనూ ఉత్సాహంతోనూ సాధనలో లీనులయ్యారు. ఈ ప్రణవానందులే యోగిరాజుల అనంతర సాధకులుగా బాగా విఖ్యాతులయ్యారు. యోగిరాజులు ఎప్పుడూ బైఠక్ ఖానా గదిలో గద్దె మీద పద్మాసనం వేసుకొని కూర్చొని ఉండేవారు. ఎదురుగా శిష్యులు భక్తులు కూర్చుంటూ ఉండేవారు. చాలా తక్కువే మాట్లాడుతూ ఉండేవారు. అప్పుడప్పుడు కళ్ళు తెరిచి మనస్సులో జిజ్ఞాస మొలకెత్తిన ఎవరో ఒక శిష్యుడి వైపు చూసి టూకీగా అతని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉండేవారు. ప్రతిసారి వారిని ఏదో ప్రశ్న అడగడమన్నది ఉండదు, కానీ వారే భక్తుల మనస్సులో ఉన్న మాటలు తెలుసుకొని జవాబులిస్తూ ఉండేవారు. ఎవరైనా ఒక శిష్యుడు జటిలమైన ఒక ప్రశ్న పెట్టుకొని వారి దగ్గరకు వచ్చినట్లయితే వారు అతని మనస్సులోని మాటకు లేదా భావనకు అనుకూలము, సహజము, సరళము అయిన సమాధానం ద్వారా అన్ని రకాల సంశయాల్ని పోగొడుతూ ఉండేవారు. ఏ భక్తుడి మనస్సులోని అలలు వారికి తెలియనవేవీ కావు. గ్రంథాల్లో వివరించిన విద్య ద్వారా వారెన్నడూ శాస్త్ర వ్యాఖ్యానం చేసేవారు కారు. సాధనలో ప్రాప్తించిన దాన్నే వారు భక్తులకు చెప్పేవారు. వేదాలు, వేదాంతం, ఉపనిషత్తులు, గీత మొదలైన జటిల గూఢశాస్త్రాల్లోని దార్శనిక, వైజ్ఞానిక తాత్వికతను కలిగిన అనుభూతి ద్వారా అపూర్వ కౌశలంతో తెలియబరుస్తూ ఉండేవారు. పురాతన ప్రాచీన శాస్త్రాలన్నీ కూడా ప్రాచీన ఋషుల, మునుల సాధన ద్వారా ఉపలబ్ధమైన జ్ఞాన భండారాలని వారు చెబుతూ ఉండేవారు. ఎవరి ఉపలబ్ధులు, అనుభూతులు ఆ ప్రకారంగా ఉంటాయో వారే ఆ గ్రంథాల లేదా శాస్త్రాల యథార్థ వ్యాఖ్య చేయడానికి సమర్థులవుతారు.